అగ్ని వల్ల వచ్చినది. యజ్ఞస్వరూపుడైనటువంటి అగ్నికే భరతుడు అనే పేరు వేదం నుంచి చెప్పబడుతున్నది. అవిర్భరణ సామర్థ్యము భరత్వ రమణత్వ భరత అని చెప్పినట్లు అగ్నిహోత్రుడికే భరతుడు అనే పేరు. అలాంటి అగ్నిహోత్రారాధన జరిగే దేశం భారతదేశం. అందుకు దానికి తగ్గ నియమాలు స్వీకరించి వేద జీవనం సాగిస్తున్నటువంటి మహనీయులు ఈ అగ్ని ఆరాధన అగ్నిహోత్రం నిత్యం ఇంట్లో చేస్తూ దానికి సముచితమైనటువంటి వేదము చెప్పినటువంటి ఋతువుల్లో మాసాల్లో చేయవలసిన యజ్ఞములు దర్శపూర్ణాదులు చేస్తూ ఆ అగ్నిహోత్రుని ఆరాధన చేయడం వల్ల దేశం క్షేమంగా ఉంటుంది, ప్రపంచం క్షేమంగా ఉంటుంది, ముఖ్యంగా పంచభూతాత్మక ప్రకృతి క్షేమంగా ఉంటుంది, పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అందుకే అగ్నిహోత్ర గృహాలు భారతదేశాన్ని రక్షిస్తుంటాయి. పూర్వం ఉన్న అగ్నిహోత్ర గృహాలు ఇప్పుడు లేకపోయినా ఇలాంటి మహనీయుల వల్ల అగ్నిహోత్రములు ఇప్పటికీ ఆరాధింపబడుతున్నాయి. ఇవే రక్షిస్తుంటాయి దేశాన్ని. ఇది సూక్ష్మంగా మన కనబడిన విధంగా రక్షిస్తుంటాయి. ఇలాంటి అగ్నిహోత్ర గృహముల యందు సర్వదేవతలు, సర్వతీర్థములు, సర్వక్షేత్రములు సన్నిహితములు ఉంటాయి. ఇలాంటి అగ్నిహోత్ర గృహాలు పెరగాలి. దీన్ని అనుసరించి వచ్చేటువంటి తర్వాత వేద పరంపరలో అటు వేదాధ్యయనంతో పాటు అగ్నిహోత్రారాధనలు, శ్రౌత స్మార్తాది యాగములు జరగాలి. దీనివల్ల లోకక్షేమం కలగాలి అని ఈ వసంత నవరాత్రుల సందర్భంగా విశ్వేశ్వరుని ప్రార్థిస్తూ దీన్ని అనుష్ఠిస్తున్న మహనీయులు యజ్ఞ రామకృష్ణ పౌండరీక ఘనపాటి గారు, అదేవిధంగా పౌండరీక యాజి గారైనటువంటి వారికి నమస్కరిస్తూ వారి గృహానికి వచ్చి ఇవాళ అగ్నిహోత్రాన్ని దర్శించి అవబోధ స్నానం ఆచరించుకోవడం మహాభాగ్యంగా భావిస్తూ వారిని ప్రణమిల్లుతూ స్వస్తి.